అమెరికా, యూరప్, నాటో దేశాలు కొత్త ఎత్తు ఏది వెయ్యాలని ఆలోచిస్తున్నాయి. ఎందుకు అంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి కథలో రష్యా గెలుపు ఖాయమైపోయింది. ఉక్రెయిన్‌తో 2 సంవత్సరాల యుద్ధంలో ఉక్రెయిన్ ఓటమి అంచునుంది. అమెరికాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఉక్రెయిన్‌కి సాయం చేయడానికి అంగీకరించటం లేదు. రెండో వైపున యూరోప్ యూనియన్‌లో కూడా చాలా విభేదాలున్నాయి ఉక్రెయిన్‌కి సాయం చేయడం మీద. నాటోలో కూడా చాలా విభేదాలున్నాయి. దీంతో వీటో అధికారాలతో ఆ 2 చోట్ల ఇక్కడ కింద ఉన్నటువంటి దిగువ సభలో కాంగ్రెస్‌లో బైడెన్‌కి పట్టు లేక ట్రంప్ తెచ్చేటప్పటికి సమస్య. అయితే గీతే మానవతా సాయం కింద ₹4 ఇవ్వమంటారు గానీ, ఆయుధాలు, ఆర్థిక సాయాన్ని అంగీకరించట్లేదు. దీని పర్యవసానం అనేది పతాక స్థాయికి చేరుతోంది. ఇప్పుడు అదే పాయింట్‌ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేస్తున్నటువంటి వేళ అమెరికా, యూరప్ దేశాలకి ఆల్టర్నేటివ్ ఏమీ అర్థం కావట్లేదు. వాట్ నెక్స్ట్ అన్నటువంటి పాయింట్ మీద ఓటమి అంచుల్లో ఉన్నటువంటి ఉక్రెయిన్‌ని గెలిపించడం ఎలా? రష్యా విజయాన్ని అంగీకరించేస్తే సరిపోతుంది కదా, తమ ఖర్చు తగ్గుతుంది అన్నటువంటి ఆలోచనతో ఉన్నారని ఉక్రెయిన్ బాధపడుతోంది.